ఎందుకంటే 9 సంవత్సరాల తెలంగాణ మన చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చినటువంటి మరి ప్రభుత్వాన్ని అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన చూశారు. 5 సంవత్సరాల కాలం రాజశేఖర రెడ్డి గారి మరి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వంతో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా ప్రజలు అనుభవించి ఉన్నారు. మరి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను ఆయన వెంట నడవడం జరిగింది. ఆయన ప్రజల్లోకి వెళ్లి ఏ సమస్యలనైతే వాళ్ళ ద్వారా తెలుసుకున్నారో ఒక్క సమస్యను కూడా విడిచిపెట్టకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చూసి చూపెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పవచ్చును. మరి ఈ రోజు అధికారం కోసం తెలుగుదేశం నాయకుడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. కొంగలట దొంగ జపం చేస్తా. ఎందుకోసం చేస్తా అంటే చాప దొరకాలని ఒంటికాల మీద నిలబడి దొంగ జపం చేస్తుంది. అదే క్రమంలో కేవలం అధికారం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి అదే చెప్పాను నేను, ఆయన 2500 కిలోమీటర్లు కాదు 25,000 కిలోమీటర్లు నడిచినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు విశ్వసించరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. కానీ ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అవమానాలు భరించలేక ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత ఆ పార్టీని విడిచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారో ఆ రోజు నుంచి కూడా ప్రజల వెన్నంటి ఉండి ప్రజల సమస్యలే తన సమస్యలుగా ఎన్నో దీక్షలు చేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగించి విశ్వాసాన్ని కలిగించి మీ వెంట నేను ఉన్నాననేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నాయకుడు బయట ఉంటే మరి మా పార్టీలకు మనుగడ లేదు. మరి మేము అధికారంలో ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఏంటి అని చెప్పి ఈ రోజు ఈ 2 పార్టీలు కూడా కుమ్ముక్కై మరి ఒక పథకం ప్రకారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లోకి పంపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ప్రజాభిమానాన్ని మాత్రం మరి మీరు మనసులోంచి తీసేయలేరు అని చెప్పడానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ క్షణం నుంచి మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఏ ఎన్నికలు పెట్టినా కూడా తప్పకుండా అదే సమాధానం ప్రజల్లోంచి వస్తుందనే సంగతి కూడా ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నానని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈరోజు చాలా బాధాకరం. ఆ రోజు నేను రాజశేఖర్ అన్న లేని జగన్ అన్న లేని క్యాబినెట్ లో ఉండనని మంత్రి పదవికి రాజీనామా చేసిన జగనన్న నాయకత్వంలో మరి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలనేటువంటి ఆశ ఉన్నా కూడా ఈరోజు జగనన్న జైలుకు వెళ్లడం వలన ఈరోజు విజయమ్మ గారు అయితేనేమి షర్మిలక్క అయితేనేమి కొడుకు యొక్క ఆశయాలను మరి తండ్రి ఆశయ సాధన కోసం కొడుకు తీసుకున్న నిర్ణయాన్ని మరి వాళ్ళు సమర్థిస్తూ మీరు బయటకు వచ్చే వరకు కూడా మేము మీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి ముందుకు వెళ్తున్నా మరి వారిద్దరికీ కూడా మనందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా మరి భవిష్యత్తులో మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏది చెప్పినా కూడా ప్రజలు విశ్వసిస్తారు. అదే క్రమంలో ఈరోజు షర్మిలమ్మ గారు చేసే పాదయాత్రను కూడా ప్రజలు తప్పకుండా విశ్వసిస్తారు. పాదయాత్ర పూర్తి కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందులో జాయిన్ అవుతారనేటువంటి విశ్వాసం కూడా మనందరికీ కూడా ఉంది. తప్పకుండా మరి ఆయన నాయకత్వంలో విజయమ్మ గారి ఆశీస్సులతో షర్మిలమ్మ గారి సహకారంతో మీ అందరి అభిమానంతో 2014 తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మళ్ళీ ఒకసారి సోదరులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ మరి ఆయనను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల్లోని తెలంగాణ ప్రాంతంలోని నాయకులందరూ కూడా మరి ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.